నాకంటే ఎక్కువ మీరు తెలుసుకోవాలంటే మార్గం చెప్పడానికి వచ్చా. ఇలా క్లాసులు ఎన్ని ఏండ్లు మీరు విన్నా, క్లాసుల ద్వారా మాత్రమే మీరు మహామేధావులు కారో. ఇక నుంచి వెళ్ళినాక మీరు మీ అభివృద్ధి కోసం, మీ జ్ఞానం పెరగడానికి మీరు ఏం కృషి చేస్తారో దాన్ని బట్టే మీరు ఎదిగేది ఉంటుంది. మీరు ఎంత అధ్యయనం చేస్తారు, ఎంత చదువుతారు, లోకాన్ని ఎంత చూస్తారు, అనుభవాలు ఎంత సంపాదించుకుంటారు, దీన్ని బట్టే మీ ఎదుగుదల ఉంటుంది. ఈ క్లాసులు మీకు స్టిమ్యులేషన్ మాత్రమే, మిమ్మల్ని ఆలోచించడానికి ప్రోద్బలం చేసేవి మాత్రమే. నేను ఆ పనే చేస్తా. ఈరోజు నేను సబ్జెక్ట్ అంతా నేర్పించడానికి ఏం రాలే, సబ్జెక్టుకి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అంటే, దీని వెనక ఉన్న ఒక ఇంపార్టెంట్ సూత్రం చెప్తున్నా. మనిషి శరీరాన్ని నడిపించేది మెదడు. మెదడు ఆర్డర్ చేయకపోతే శరీరం నడవదు. కాళ్ళు కదులుతూ ఉంటాయి, చేతులు కదులుతూ ఉంటాయి, కళ్ళు కదులుతూ ఉంటాయి, అన్ని అవయవాలు కదలికలు ఉంటాయి, మెదడు ఒక్కటే కదలకుండా కూర్చుంటాయి. మన చేతులకి కాళ్ళకి లేనంత రక్షణ మెదడుకు ఉన్నది. పెద్ద బొచ్చ ఉంది, ఎముక, చిన్నపాటి దెబ్బ తగిలితే లోపల మెదడుకేం కాదు. కర్ర తీసుకొని కూర్చున్నా కూడా పైన చర్మం చెట్లేదు తప్ప బొచ్చ పగలదు. అంత భద్రంగా ఈ శరీర నిర్మాణం ఉన్నది. ఎందుకంటే శరీరం పనిచేయాలంటే మెదడు సక్రమంగా ఉండాలి, లేకపోతే పనిచేయదు. సరిగ్గా అదే రకంగా సమాజం బాగా పనిచేయాలి అంటే తలకాయ ఉన్న వాళ్ళు సరిగా ఉండాలా, భావజాలం సరిగా ఉండాలా. తప్పుడు పని చేయాలన్నా, మంచి పని చేయాలన్నా భావజాలమే కీలకమైనది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ ఈ సంస్థ భావజాలమే మనుషులను నడుపుతుంది అని అర్థమైంది. భావజాలం నిర్మించడానికి బెస్ట్ ప్లేస్ ఏందని ఎతికాడు. బెస్ట్ ప్లేస్ స్కూల్ స్టార్ట్ చేశాడు. మా మీటింగ్కి వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి చెప్తారు ఏందని మీరు అనుకుంటారు. మంచి విషయం ఉంటే శత్రువు దగ్గరైనా నేర్చుకోవాలి, తప్పుడు విషయం ఉంటే నీ అత్యంత సన్నిహితుడు చెప్పి నేనకూడదు. ఇది ఫండమెంటల్ సూత్రం. ఇక్కడ ఒక మంచి విషయం నేర్చుకోవడానికి వాళ్ళ సంగతి ఇచ్చారు. సరస్వతి శిశు మందిరాలని స్కూల్ పెట్టారు. అంతేకాదు విద్యాభారత్ అనే పేరుతో హై స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. కనీసం 3 తరాలు జనాన్ని వాళ్ళ విద్యాలయాల్లో తయారు చేశారు. నిన్నగాక మొన్న 5 ఏళ్ల నాడు మోడీ గెలవడానికి ప్రధానమైన కారణాల్లో మొదటి కారణం 3 తరాల జనాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. బోలెడని మూఢనమ్మకాలు చదువుకున్న వాళ్ళు ఉన్నాయి. ఎందుకు? మతం గురించి నేర్పించారు, ముస్లిం వ్యతిరేకత గురించి నేర్పించారు, మైనారిటీ వ్యతిరేకత నేర్పించారు. తప్పుడి నేర్పించాలన్నా భావజాలమే, మంచి నేర్పించాలన్నా భావజాలమే మూలం. ఆ భావజాలను నేర్పించినటువంటి జనం బయటకు వస్తే, ఆ వచ్చిన జనం ఎంతోమందికి ఆ విషయాలు చెప్పడం మొదలెడితే, ఈరోజు చదువుకున్న వాళ్ళలో ఉన్నన్ని మూఢనమ్మకాలు చదువు లేని వాళ్ళలో కూడా లేవు. ముహూర్తం పెట్టి సిజేరియన్ ఆపరేషన్ చేయమని మా దగ్గరికి వస్తారు ఒకడు. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. ముహూర్తమే గొప్పతనం ఏంది? కొన్ని వాళ్ళ భాషలోనే మనం మాట్లాడితే, భగవంతుడు సృష్టించిన అన్ని రోజులు మంచివే అయితే ఫలానా టైం మంచిది, ఫలానా టైం చెడ్డదని ఎక్కడుంది చెప్పండి నాకు. వాళ్ళ పుస్తకాలు కూడా లేదుగా. అష్టమి చెడ్డది అన్నారు, కృష్ణుడు పుట్టింది అష్టమి రోజేగా. మంగళవారం మంచిది కాదన్నారు, మంగళ అంటే శుభమని కదా అర్థం. శనివారం శని పడుతుంది అన్నారు, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజుగా. వాళ్ళ దగ్గరే వాళ్ళు చేసే పనులకు వ్యతిరేకమైన ఇన్ని ఉన్నాయి. ఎవరు చేసిన పని ఇదంతా, ఈ ముహూర్తం గొడవ అంతా? బతకడానికి ఒక బ్యాచ్ తయారైంది దేశంలో, దాని పేరు పురోహిత వర్గం.
వాళ్ళు చేసిన పని వాళ్ళు బతకడానికి చేసి పెట్టినారు ఈ పని అంతా. పెళ్ళైతే వాళ్ళని పిలవాలా, సస్తే వాళ్ళని పిలవాలా. పిల్లలకి పంచెల పండగ అంట, డబ్బున్న వాళ్ళకి కొత్త కొత్త జబ్బులు వచ్చినాయి. పంచెల పండగ మగపిల్లలకి, ఆడపిల్లలకి ఓనీల పండగ, మళ్ళీ వాళ్ళని పిలవాలా. అక్షరాభ్యాసం మొదలెడితే వాళ్ళని పిలవాలా. ఉపనయనమని బేపనోళ్ళు, క్షత్రియులు, కోపిటోళ్ళు చేసుకుంటారు, దానికి వాళ్ళని పిలవాలా. వీళ్ళందరూ బతకనికి చేసుకున్న ఏర్పాటు. వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారమే ప్రతి క్షణము విలువైనదే భగవంతుడు సృష్టించింది. వాళ్ళు చెప్పేదానికి వ్యతిరేకం ఉంది ఇక్కడ. చదువుకున్న వాళ్ళు ఇన్ని మూఢనమ్మకాలు రావడం నేను గతంలో ఎప్పుడు చూడాల, ఈ 10-15 ఏళ్ళ నుంచి విపరీతంగా చూస్తున్నా. ఈ రోజున నూతన విద్యా విధానం పేరుతో కస్తూరి రంగంతో రిపోర్ట్ తెప్పించారు. 480 పేజీల పైన ఉంది. అది చూడడానికి ఆ రిపోర్ట్ అద్భుతంగా కనపడుతుంది, కానీ వాళ్ళందులో పెట్టిన విషయాలు మీరు చూస్తే రిజర్వేషన్లు ఎత్తేయాల, ప్రతి ఒక్కరిలో కాంపిటీషన్ పెంచాలని మాట్లాడతాడు కస్తూరి రంగన్. వేదాలలో సైన్స్ అంతా ఉందంటాడు ఆయన. వేదాలలో నిక్షిప్తమై బయటికి రాకుండా సైన్స్ అంతా ఎనికి పీకాలా అంటున్నాడు ఆయన. ఇదివరకంతా వాళ్ళు స్కూళ్ళల్లో చేస్తున్న పని ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో చేయాలని సిద్ధమైనారు. ఎట్లా ఎదుర్కొంటారు? భావజాలం బలమేందో మీకు తెలియాలి. శరీరాన్ని నడిపేది తలకాయ అయితే సమాజాన్ని నడిపేది తలకాయ ఉన్నోళ్ళే. ఒక 160 ఏళ్ళ నాడు ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు కారణాలు ఎతికే క్రమంలో తలకాయ ఉన్న ఒక ఇద్దరు, వాళ్ళ పేరు మార్క్స్, ఎంగిల్స్, కొన్ని పుస్తకాలు రాశారు. వాళ్ళు తలకాయ ఉన్నోళ్ళే. ఈ తలకాయ ఉన్నోళ్ళు రాసినటువంటి పుస్తకాలను ఆధారం చేసుకొని ఇంకా తలకాయ ఆయన 1917లో రష్యాలో విప్లవం జయప్రదం చేసినాడు. ఆయన పేరు లెనిన్. అందరూ తలకాయలు ఉన్నోళ్ళే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఉద్యమం యొక్క డైరెక్షన్ నిర్ణయించేది తలకాయలే. శరీరాలు నడుస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, తలకాయలు ఉన్నోళ్ళుగా ఎదగదలుచుకున్నారా, ఎవడన్నా నడిపితే ఆడంటే నడవదలుచుకున్నారా మీరు తెలుసుకున్నారు. ఎవడన్నా నడిపితే నడుస్తురా, మీరే నడిపేటోళ్ళుగా మారుతారా? విచ్ ఈజ్ బెటర్? తలకాయ ఉన్నాడుగా మారాలి. నేను ఇంక దాన్ని సింపుల్గా ఇంకో దానికి అనువర్తింపు చేసి చెప్తా. స్కూల్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎంప్లాయీ కింద మారుతావా, ఎంప్లాయర్ కింద మారుతావా అని అడుగుతాను నేను పిల్లల్ని. ఎంప్లాయీ అంటే ఉద్యోగస్తుడు, ఎవడన్నా ఇవ్వాలి నీకు ఉద్యోగం. వాడికి నచ్చకపోతే తీసేయగలడు. జీతం వాడు ఇస్తుంటాడు, సెలవులు వాడు ఇస్తుంటాడు. వాడు ఓనరు కాదు, పనిచేసేటోడే. ఎంత జీతం తీసుకున్నా. అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి నాజల్ల సత్య CEO మైక్రోసాఫ్ట్కి, కానీ ఉద్యోగస్తుడే. నెలకు 3 కోట్లు జీతం, అయినా ఉద్యోగస్తుడే. బిల్ గేట్స్ ఓనర్, ఎంప్లాయర్, ఉద్యోగం ఇచ్చినాడు. బిల్ గేట్స్కి నచ్చకపోతే నాజల్ల సత్యం తీసేయగలడు. నాజల్ల సత్యం బిల్ గేట్స్ తీసేయగలడా? వీటిలో ఏది బాగుంది? కనీసం సూత్రప్రాయంగా ఉద్యోగం ఇవ్వడం గొప్ప విషయమా, ఎవడని ఇస్తే తీసుకోవడం గొప్ప విషయమా? ఇవ్వడమే గొప్ప విషయం. ఇవ్వగలిగే సామర్థ్యం నీకు రావడం. అందుకనే నడపడమే గొప్ప విషయం నడిచే కంటే. నడపడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని నడపడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు 2 ఉన్నారు మన గెలిచిన వాళ్ళలో. ఒకరు మోడీ, ఇంకొకరు అమిత్ షా. వాళ్ళిద్దరే దేశం మొత్తాన్ని నడుపుతున్నారు. 130 కోట్ల మందిని, వాళ్ళ పార్టీని, వాళ్ళ పార్లమెంటరీ విభాగాన్ని, మంత్రుల్ని, అందరిని వాళ్ళిద్దరే నడుపుతున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. గుజరాత్ మీద సాక్ష్యం చెప్పినందుకు భట్ అని ఒక అతన్ని ఎప్పుడే తప్పుడు కేసులు బయటికి తీసి యావజ్జీవ శిక్ష వేయించిన వాళ్ళు. అమిత్ షా మీద విచారణ చేస్తున్నటువంటి ఒక జడ్జి అనుమానాస్పద పరిస్థితుల్లో కాబట్టి వ్యక్తులను అన్నిహిలేట్ చేయడం, తొలగించడం ఆన్సరే కాదు.
భావాల మీద యుద్ధం జరగాలి. ఆ యుద్ధం చేయాలి అంటే అటువంటి భావాలను సంపాదించుకోవాలి, వాటిని బలోపేతంగా జనంలోకి పంపించడం నేర్చుకోవాలి. ఎవరైనా సంస్కృతంలో ఒక శ్లోకం పాడితే మనకు ఒక ముక్క అర్థం కాదు, భలే పండితుడినా అనుకుంటామా లేదా? ఒక్క ముక్క మనకు అర్థం కాదు. ఎంత తెలివిగలడు, వాడు కంఠస్థం కొట్టాడు, నీ దగ్గర వాగుతున్నాడు. కంఠస్థం పెడితే మనం పాడగలం. అర్థం కాని భాష మాట్లాడినని గొప్పోడు అనుకోవడమే ఒక బానిసత్వం. వాడిని ఏమడగాలి మనం? అర్థం చెప్పరా అని. అలా మనం అలాను వాడి ఎడలు గౌరవంగా చూస్తాం. అట్టాటి శ్లోకాలు నేర్చుకునే పురోహిత వర్గం ఒక పని చేస్తున్న ఒక బ్యాచ్ మన ప్రసక్తి. ఆ పురోహిత వర్గం మంత్రాలు నేర్చుకోండి. పెళ్ళప్పుడు మంత్రాలు పాడతారు. మీరు ఎవరికైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఆ మంత్రాలతోనే చేసుకొని ఉండే అవకాశం ఉంది. ఒక్క మంత్రం మనకు అర్థం కాదు, మరి ఏం చెప్తున్నాడో మనకు తెలియనే తెలుసు. నువ్వు ఎంత పెద్ద అధికారివైనా, నీకు ఎంత ఆదాయం వచ్చినంత ఆస్తులున్నా, వాడు కూర్చోంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి. ఇంకా వెనకబెట్టంటే పెట్టాలి. పట్టు వస్త్రాలు ఇది పెట్టంటే పెట్టాలి. బియ్యం వెనక్కి తీసుకెళ్ళాలి. వాడేం చెప్తే అదే ఆ కాసేపు. పెళ్లి మంత్రాలు ఏం అర్థాలు ఉన్నాయని ఒక వీడియో చేశాం మేము, ఒక అరగంట వీడియో. పట్టపగులు ఈ టైంలో పెళ్లి కొడుకునే పెళ్లి కూతురుని అట్లే బయటికి తీసుకెళ్తారు. ఈ దిక్కు చూపిస్తారు, ఈశాన్యం దిక్కు. అది కాదు అరుంధతి నక్షత్రం కనపడుతుందా అని అడుగుతారు. పగల నక్షత్రాలు కనపడతాయా? కనపడవు. మనం కూడా ఏం చేస్తాం, అవి కనపడింది అంటాం. కనపడింది అనకపోతాడు, ఎంతసేపు చూడమంటాడు. ఎండకి చేస్తాం ఆ సూర్యుడు చూడలేక. ఇంత నటన అవసరమా జీవితంలో? మీరు ఆలోచించుకోండి. అసలు యూత్ మీరు మీ ఆలోచన ఇట్లా మొదలు కావాలి. డిపార్చర్ ఫ్రమ్ ది ఎస్టాబ్లిష్డ్ థింగ్స్. ఇప్పటిదాకా అమలు జరుగుతున్న తప్పుడు వాటికి వ్యతిరేకంగా జీవితం స్టార్ట్ అవ్వాలి. మీరు వెనక పెట్టుకున్నారు ఫోటోలు, ఆ ఫోటోలు అందరూ అట్లా తిరగబడ్డ బ్యాచే. వాళ్ళని అక్కడ పెట్టుకునే అర్హత మీకు ఎప్పుడు వస్తుంటే, నేను ఎందుకు తిరగబడకూడదు, తప్పుడు సంప్రదాయాలకు వ్యతిరేకంగా అనుకుంటేనే వస్తుంది. ఏం లేమ్మా మా నాయనతో కొట్లాటే, మా అమ్మతో కొట్లాడే, కనపడిందంటే అవి కనపడింది సార్ అని అంటే వాడు వదిలేస్తాను నేను. అప్పటికే ఆకలి మీద ఉంటాం, అందరూ తింటుంటారు, మీకు బోబెట్టరు. ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెనక పెడతారు. ఆకలి అవుతాడు, తొందరగా చెప్పేస్తే పోద్ది కదా, తినడానికి పోనిస్తున్నాడు. ఇట్టాడి అన్నీ వాళ్ళు చెప్తారు. అంటే ఈ పురోహిత వర్గం తయారు చేసిన భావజాలంలోంచి మనం ఇంకా బయటకు పోలే. నేను అది చెప్పడానికి చెప్పా. మన తలకాయలు ఎవడు కంట్రోల్ చేస్తున్నాడో ఈ తప్పుడు భావజాలం కలిగిన వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఇట్లాంటి తప్పుడు భావజాలం మనకి ఎన్నున్నాయో చెప్పలేను నేను. బోల్డ్ అని ఉన్నాయి. నేను కొన్ని పరిచయం చేస్తాను మీకు. ఇందాక నేను ముహూర్తాలు అని చెప్పాను. దాన్ని అనుకున్న సైన్స్ ఏం చెప్తా ఉంది ముహూర్తాల గురించి? ఈ ముహూర్తం పెట్టి సిజేరియన్ చేసే దాని గురించి, బిడ్డ పుట్టిన సమయం ఏది అని క్వశ్చన్ వేసుకున్నాం. పురుషుడి నుంచి ఒక కణము, స్త్రీ నుంచి ఒక కణము తల్లి గర్భంలో కలుస్తాయి. దాని పేరు జైగోట్. ఆ రెండు కణాలు కలిసినప్పుడే నీ జీవితం స్టార్ట్ అయింది. 10 నెలల తరువాత తల్లి గర్భంలోంచి సహజంగా రావడమో అసహజంగా మేము కోసి బయటికి తీయటమో ఇది కాదు పుట్టిన టైము. పుట్టిన టైం జైగోట్ ఫామ్ అయింది. అప్పుడు జైగోట్ ఎప్పుడు ఫామ్ అయిందో ఇంతవరకు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా కరెక్ట్ టైం తెలియదు. 3 రోజులు అటు ఇటుగా చెప్పచ్చు. 3 రోజులు అటు ఇటుగా. ఒక్కడికి కూడా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. నా డేట్ ఆఫ్ బర్త్ 1/7/1951. అది నా డేట్ ఆఫ్ బర్త్ కాదు. 2 రకాలకు కాదు. నా తల్లి గర్భం నుంచి పుట్టిన దానికి కాదు, అసలు నేను పుట్టిన దానికి కాదు. ఇది ఎట్ట వచ్చింది? మా టీచర్ తెచ్చిపెట్టాడు. స్కూల్లో తెలిసే టైంకి 5 ఏళ్ళు వెనక్కి కేసు పారేసాడు. అయిపోయాయి. ఈ డేట్ని డాక్టర్స్ డే అన్నాం. బీసరాయి పుట్టినది కూడా అదే అని ఆయన టీచర్ కూడా అదే చేశాడు. ఒక దొంగ బర్త్డే బీసరాయికి పెడితే అది డాక్టర్ల దినమైంది. ఇంకో దొంగ బర్త్డే నాకు పెడితే నాకు బర్త్డే కూర్చుంది. నేను అందుకని ఈ చెత్త చేయొద్దురా నాయన, బర్త్డే లేదు, తొక్క తొండం లేదు, ఎత్తిపడేయండి. బర్త్డే ఏం ప్రత్యేకత దానికి? ఇంకో రోజు లాంటిదే. దానికి ఎందుకు నేను ఖర్చు పెట్టాలా? 1 పైసా ఖర్చు పెట్టను. డాక్టర్ల డే కూడా ఖర్చు పెట్టని మానేశా.
వస్తారు అప్పటికి హ్యాపీ బర్త్డే అంటే అర్థమైంది, తొందరగా సస్తవరా అని అర్థం. అంటే సంవత్సరం పూర్తయింది కొడుక, ఇంక అయిపోద్ది నీ కథ అయింది. ఏడాది అయిపోయింది, గుర్తుపెట్టుకో, తగ్గిపోతుంది టైం అని. అది గుర్తు చేయించుకోవడానికి నేను ఎందుకు జరుపుకోలే బర్త్డేలు? అనవసర పని తప్ప. బర్త్డే గర్భం నుంచి వచ్చిన రోజు కాదు. మామూలుగా కాన్పు అయితే ఎప్పుడు కాన్పు అవుతుందో తెలియదని ఈ చదువుకున్న మేధావులందరూ డాక్టర్ దగ్గరికి వచ్చి వేపనైతే టైం పెట్టించుకొని ఈ టైంకే సిజేరియన్ ఆపరేషన్ చేయాలని మన ఎత్తున పడుతున్నారు. దానివల్ల అందరికీ లాభమే. అమ్మాయి నొప్పులు పడక్కర్లా, తల్లిదండ్రులు కాపలా కాయక్కర్లా, వేపనోడికి పైసలు, డాక్టర్లకు ఆపరేషన్ చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు. మాకు కూడా ఏంటంటే కాన్పు అయితే 4 గంటలు 5 గంటలు కాపలా కాయాలా, ఆపరేషన్ ఏమైంది 15 నిమిషాల్లో చేసిపోయి నిద్రపోతాం, డబ్బులు ఎక్కువ వస్తాయి. అందరూ హాయిగా ఉన్నారు. ఈ దిక్కుమాల ముహూర్తం వచ్చినాయి. ఇది ఎట్లా పోతుంది? ఇక 100లో 15 గంటే సిజేరియన్లు ఉండకూడదు. ఇప్పుడు 70 ఉన్నాయి. అది 100 అయితే దగ్గరలో. ఎవరూ నొప్పులు పట్టడానికి సిద్ధపడరు. సిద్ధపడడం సరైందా కాదనే చర్చలోకి, ఆ విలువల్లోకి వెళ్ళడంలా ఆ మూఢనమ్మకం ఎట్లుందో చెప్పడానికి మీకు చెప్తున్నా. ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దగ్గర ఒక ఆవు దీన్ని పరీక్ష చేశారు. వాట్సాప్లో వస్తాయి ఇట్లాంటి. ఈ ఆవుకి విషం తినిపించినారు కొంతమంది. ఆ విషము పాలల్లోకి వెళ్తుందా, మూత్రంలోకి వెళ్తుందా, పేడలోకి వెళ్తుందని ఎతికినారు. మాంసంలోకి వెళ్తుందని ఎతకల. ఎందుకంటే ఆవు మాంసం తినకూడదు కదా. ఆవు మాంసం తిని చంపేస్తారు. ఆవు మాంసం కాకపోయినా చంపుతారు. వాళ్ళు ముస్లింలు అయితే చాలు. ఆంధ్రలో ప్రశాంతంగా ఉన్నాం, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. కానీ దేంట్లోకి ఆ విషయం వెళ్ళలేదు. అరే విషం తింటే ఎక్కడో చోటుకి వెళ్ళాలి కదా, ఎక్కడికి పోకుండా ఎలా ఉన్నది అని పరిశీలిస్తే ఆవు గొంతులో విషాన్ని పెట్టుకున్నది శివుళ్లాగా అని రాశాడు. ఆవు ఒకే ఒక్క జంతువు ఈ భూమి మీద ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది అని రాశాడు ఒకడు. ఇప్పుడు దాని వెనక సైన్స్ ఏముంది? సైన్స్లా కనపడుతుంది చూడడానికి. ఇది మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ 20 వంతులు ఉంటుంది, 20%. వదిలే గాలిలో 16 వంతులు ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే దాంట్లో అందరం ఉన్నాం. ఇంకా పీలుస్తాం, వదులుతాం. ఇక్కడ 20, అక్కడ 16. ఇది చెప్తే నాకు అభ్యంతరం లేదు. ఆవులైనా, గేదెలైనా, దున్నపోతులు, గాడిదలు, మనుషులు అందరూ కూడా 20% ఆక్సిజన్ పీల్చి 16% వదులుతారని చెప్తే మనం వెళ్ళలేం అనం. వాడు అది చెప్పడు. సైన్స్లా కనపడుతుంది చూడడానికి. ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుంది ఒక్కటి ఆవు మాత్రమే. తులసి మొక్క ఒకే ఒక్క మొక్క ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుంది అంటాడు. మొక్కల్లో 2 క్రియలు జరుగుతాయి: కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ. శ్వాసక్రియలో భాగంగా 20% ఆక్సిజన్ పీల్చి 16% ఆక్సిజన్ వదులుతాయి. కిరణజన్య సంయోగ క్రియలో భాగంగా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని భూమిలోంచి నీరు తీసుకొని సూర్యరశ్మిని ఉపయోగించుకొని పత్రహరితం అంటే పచ్చటి ఆకు, పిండి పదార్థం తయారు చేస్తాయి. 2 క్రియలు జరుగుతాయి వృక్షాల్లో. ఇది సైన్స్. వీడు సైన్స్ను వక్రీకరించి ఏం మాట్లాడుతుంటే అవసరమైనంత మాట్లాడతాడు. అది సూడో సైన్స్ అంటే. సైన్స్లా కనపడుతుంది, అది సైన్స్ కాదు. ఏంది ఇక్కడ వాడి ఉద్దేశం? వాడి ఉద్దేశం సైన్స్ చెప్పటం కాదు. తులసి మొక్కని ప్రమోట్ చేయాలి, ఆవును ప్రమోట్ చేయాలి. ఆవు చుట్టూ హిందూ మతాన్ని చెప్పాలి, తులసి మొక్క చుట్టూ తులసికోట ప్రదక్షిణము భక్తి చెప్పాలి. సైన్స్ని సైన్స్గా నేర్చుకోవడం, స్వీకరించడం, జీవితానికి వాడుకోవడం, ఈ ప్రక్రియ గురించి సైంటిస్టులు జీవితాలే ఖర్చు పెట్టారు. ఒక్క మాట కోసం ప్రాణాలు తీసి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బ్రూనే కథాచార్యుడే, కానీ కొపర్నికస్ కనిపెట్టినటువంటి దాన్ని ఆధారం చేసుకొని బైబిల్లో తప్పు రాసినారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది, భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు అన్నందుకు
ఒక్క మాటకి అతన్ని ఇటలీ నడివీధిలో రోమ్ నగరంలో పట్టపగలు దీపస్తంభానికి కట్టి చుట్టూ కట్టెలు వేర్చి నిప్పెట్టి బతికుండగానే చంపేసి 400 ఏళ్ళ నాడు. ఇప్పటికి 10 ఏళ్ళ నాడు ఆ పోపుల పరంపర సాగుతుంది. వాటికన్ సిటీ పోపుల పరంపర. 10 ఏళ్ళ నాటి పోపు మేము అప్పుడు తప్పు చేసినామని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే బ్రూని బతికొస్తారా? మతం ఎల్లప్పుడూ సైన్స్కి వ్యతిరేకమే. మత బోధనలు మారకుండా ఉంటాయి. సైన్సు కొత్త కలుపుకుంటూ పోతుంటుంది. ఆ విధంగా మన పూర్వీకులు మనం ఈరోజు సరైనదని ఏదనుకుంటున్నామో వీటిని నిలబెట్టడానికి ప్రాణాలు కూడా ఇచ్చారు. మిమ్మల్ని నేను ప్రాణాలు ఇవ్వమనేం అడగడంలా. ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడంగా చేయాల్సింది భావజాలాన్ని పవర్ఫుల్గా జనంలోకి పంపించాలి. అందుకే సూడో సైన్స్ అంటే ఏంది, సైన్స్ అంటే ఏంది తెలుసుకోవాలి మనం. ఇలాంటి ఉదాహరణలు చెప్పేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. నేను 2 ఉదాహరణలు పక్కనే చెప్తా. ఏది చెప్తే ఉపయోగకరం మీరు చూడండి. ఈ దేశంలో 99.4 ఏదో దేవుని నమ్మేవాళ్ళు ఉన్నారు. మనలో కూడా కొంతమంది నమ్మొచ్చు. మనలాంటి బ్యాచ్ చాలా తక్కువ. దేవుడి జీవితంలో ముఖ్యం కాదనేవాళ్ళు. ఈ 99.4 మంది మన ఉద్యమాలు అవసరమా కాదా? మన దేశం మారాలంటున్నాం. వీళ్ళకి అక్కర్లేదా? మన 0.6%కి మారితే చాలా. మారాల్సింది వీళ్ళందరి కోసమే కదా. వాడికి తెలిసి ఉండొచ్చు, తెలియకుండొచ్చు. ఆ మతం వెంట పోతున్నాడు, దేవుడు వెంట పోతున్నాడు. నువ్వు బజార్లోకి వెళ్ళి దేవుడు లేడు అని ఒక ఉపన్యాసం పెడితే ఎంతమంది వింటారు? కాబట్టి ఆ రకమైన అప్రోచ్ పనిచేయదు. వాళ్ళ అమాయకులు చాలామంది ఉన్నారు, తెలియనోళ్ళు చాలామంది ఉన్నారు, మన కార్మికులే చాలామంది ఉన్నారు, మన ఎంటొచ్చే వ్యవసాయదారులు, మన ఎంటొచ్చే యూత్, మన ఎంటొచ్చే విద్యార్థులు చాలామంది ఇంకా దేవుడు అంటే ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దేవుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడటం ద్వారా వాళ్ళని నీ వైపు నువ్వు రప్పించుకోలేవు. మద్రాసులో రామరిపిల్లి అని ఒక అతను మూలికలకి నీళ్లు కలిపి గ్లాసు రాడుతో తిప్పితే పెట్రోల్ తయారవుతుందని ప్రకటించాడు 20 ఏళ్ళ నాడు. మనం ఎట్లా టెస్ట్ చేయొచ్చు దీన్ని? ఒక స్టేట్మెంట్ అది. ఇట్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్నైనా భాష ద్వారానే వస్తుంది మనకి. ఏదర్ రిటర్న్ ఆర్ స్పోకన్. ఏ స్టేట్మెంట్ అయినా మనకు భాష ద్వారా వస్తుంది. భాష ద్వారా వచ్చిన ఏ స్టేట్మెంట్ అయినా అది ఫైనల్ కాదు. మనం ఏం ప్రశ్నించుకోవాలంటే ఈ స్టేట్మెంట్ని పరీక్ష చేయడం కుదురుతుందా లేదా, ప్రయోగం చేయడం కుదురుతుందా లేదా. ఇప్పుడు రామరిపిల్లి కొన్ని మూలికలు నేను తెచ్చుకుంటా, అవి ఏదో మీకు చెప్పను, దానికి నీళ్లు కలిపితే గ్లాసు రాడు పెట్టి తిప్పితే లీటర్ పెట్రోల్ వస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. రామరిపిల్లి ఉన్నాడు. పరీక్ష చేయడం కుదరదా? ఏం చేయాలి పరీక్ష అంటే? పరీక్ష ఎట్టు చేయాలి దాన్ని? మూలికల్లో నీళ్లు పోసి తిప్పితే పెట్రోల్ అయ్యేది అన్నాడు. ఏమర్థమైంది? అన్నాడని అర్థమైంది. నిజంగా అవుతుందో కాదో ఇంకా తెలియదు. మరి పరీక్ష చేయాలంటే ఏం చేయాలి మనం? అంటే ఏం చేయాలి? రామరిపిల్లని పిలిపించాలి. ఇక్కడ ఈ ఊరికి రమ్మని పిలిపించవచ్చు. ఛార్జీలు మేమే ఇస్తామని చెబుదాం. ఇప్పుడే మద్రాసులో ఎక్కితే కడపలో దిగొచ్చు. రైలు ఎక్కితే ఫస్ట్ క్లాస్ రైలు ఇద్దాం. మూలికలు నువ్వే తెచ్చుకో అని చెప్దాం. ప్రయోగం మెథడ్ చెప్తున్నా. మూలికలు నువ్వే తెచ్చుకో. అవి మాకు చెప్పమన్నావు కదా, మాకు అక్కర్లేదు. నీళ్లు మేమే ఇస్తాం. మా దగ్గర నీళ్లు ఉన్నాయి. గ్లాసు రాడు కూడా మేమే ఇస్తాం. తపేలా కూడా మేమే ఇస్తాం. మా ఎదురుగా ఆ మూలికలో నీళ్లు పోసి గ్లాసు రాడుతో తిప్పి మాకు పెట్రోల్ చూపించి డెమాన్స్ట్రేట్ చేయమని. కమ్యూనికేషన్ అది లేకపోతే మనం ఏం చేయలేం. ఎఫెక్టివ్గా చెప్పడం అనేది కావాలి మనకు. ఇక్కడ ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటంటే ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం, శక్తి నిత్యత్వ సిద్ధాంతం. తప్పు చెప్తామేమో అని మీరు సందేహించొద్దు. తప్పు చెప్తే మీ నెత్తిలో బాధ్యత ఉంటుంది. సరైనది నేర్చుకోవాల్సి వస్తుంది. రైట్ చెప్పినోడికి మళ్ళీ నేర్చుకునేది ఏం లేదు. ఆ విషయంలో నేర్చుకునేది ఏం లేదు. తప్పు చెప్తే నవ్వుతారు. అవును నవ్వుతారు. నవ్వుకునే హక్కును కూడా మీరు రద్దు చేస్తారా? నవ్వినందుకని నీకు కోపం వస్తుంది. సరైనది ఏదో నేర్చుకుంటాం. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయడానికి వెనకాడొద్దండి. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చినా కదా. ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం ఎవరు చెప్తారు? ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతం అంటే ద్రవ్యాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. మరి ఏం చేయగలం? ఒక రూపంలోంచి
ఇంకో రూపంలోకి దానంతట అదైనా మారుతుంది, మనమైనా మార్చగలం. చెట్టును నరికితే మొద్దు అవుతుంది, మొద్దును గాలబెడితే బొగ్గు అవుతుంది, బొగ్గును కూడా గాలబెడితే నుసి అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఇట్లా మారుతూ పోవాల్సిందే. మనిషి కూడా అంతే. 2 కణాలు వేరువేరుగా ఉన్నాయి, కలిపితే జైగోట్ అయింది. ఈ జైగోట్ 10 నెలలు తల్ల గర్భంలో ఉంటే మనిషి అయినాడు. ఈ మనిషి ఒక 50 ఏళ్ళలో 100 ఏళ్ళు గడిచేవాడికి చచ్చిపోయినాడు. అమ్మ చచ్చిపోతే ఎట్లా అంటే చచ్చిపోదు అంతే, ఎట్లే ఉంది. బూడ్స్ పెడితే ఎరువైనారు, కాలు పెడితే కార్బన్ డైఆక్సైడ్ అయినారు. నేను కూడా అంతేనా అని అనొచ్చు మీరు. నువ్వు అంతే, నేనంతే. చచ్చిపోయినాక ఏం లేదా? ఉంది, ఎరువు ఉంది. ఏమెందుకు లేదు? ఎరువు ఉంది, ఇంకో దాంట్లో పోయింది. ఇంతే ఈ పదార్థం జరిగేది. మన జ్ఞాపకాలు ఉంటాయి మనం మంచి పనులు చేస్తే. ఎదో పనులు చేసినా గుర్తుంచుకుంటారు మనల్ని. ఇట్లా గుర్తుంచుకోలే అంటే ఎదో పనులు చేసినా గుర్తుంటాం, మంచి పనులు చేసినా గుర్తుంటాం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనల్ని మనం తెలుసుకోవాలి. అది మన ఇష్టం, అది వాళ్ళ ఛాయిస్, మన ఛాయిస్. ఏముండదు, ఇక చచ్చిపోయినాక ఏముండదు. ఆత్మ ఉండదు, స్వర్గం లేదు. ఇంతవరకు ఒక్కడు కూడా స్వర్గం పోయిస్తున్నాను నేను చూడాల. మీరు ఎవరన్నా చూస్తే నాకు తెలుసు. చచ్చిపోయినాక స్వర్గం పోతాం ఈ స్టేట్మెంట్ని పరీక్ష చేయడం కుదురుద్దా? ఇందాక రామరి పిల్లని పరీక్ష చేయడం కుదురుద్దు అన్నారు మీరు. రామరి పిల్లని పిలిపించాలి, ములిగి తెచ్చుకోమన్నాం, నీళ్లు మనం ఇస్తాం, గ్లాస్ రాడ్ మేము ఇస్తాం, తపేలా మేము ఇస్తాం, తిప్పు పెట్రోల్ అయింది మాకు చూపించమన్నాం. చచ్చినాక స్వర్గం పోతాను అనేదాన్ని పరీక్ష చేయడం కుదురుద్దా? కుదరదు. ఎందుకని? స్వర్గం పోవాలంటే ముందు సావాలా, చచ్చిపోయి మళ్ళీ తిరిగి రావాలా, స్వర్గం చూసి మళ్ళీ రావాలి వెనక్కి. అప్పుడు వాడు చెప్తాడు నేను పోయించున్నా అని. మరి నాకెట్ట అర్థం కావాలి? నాకు అర్థం కావాలంటే నేను కూడా చచ్చిపోయి స్వర్గానికి పోయి చూసి మళ్ళీ రావాలి. మీకు ఎవడికి అర్థం కావాలన్నా ఫస్ట్ మీరు చచ్చిపోవాలి, నెక్స్ట్ స్వర్గానికి పోవాలి, తిరిగి రావాలి. అనుభవంలో తెలుసుకోవాల్సిందే. ఇంతవరకు చచ్చిపోయినాడు ఒక్కడు కూడా వెనక్కి రాలేదు కాబట్టి తిరిగి మళ్ళీ అదే రూపంలో స్వర్గం గురించి తెలుసుకోవడం కుదరదు, ఎవడికి కుదరదు. మరి పోతానని తేల్చి సంగతి ఏంది? ఎవరు రిజర్వ్ చేసుకున్నారు, పోతారేమో మనకు తెలియదు. ఎవరు పరీక్ష చేయడానికి వీలు కానీ ఏ వాక్యానైనా పరీక్ష చేయడానికి పూనుకోకూడదు. ఇది సైన్స్. పరీక్ష చేయడానికి వీలైన దాన్ని పరీక్ష చేసి ఏమి రిజల్ట్ వస్తే దాన్ని స్వీకరించాలి. ఇప్పుడు రామరి పిల్లని పిలిపించా. ఇక ద్రవ్యనిత్య సిద్ధాంతాన్ని అప్లై చేస్తే ఈక్వేషన్ యువతల పక్క ఎంత ద్రవ్యం ఉందో ఈక్వేషన్ యువతలో కూడా అంతే ద్రవ్యం ఉండాలి వేరే రూపంలో. మూలిక 100 గ్రాములు, నీళ్ళల్లో నీళ్లు తప్ప ఏ పదార్థం లేదు, నీళ్ళే ఇంకేం లేదు అక్కడ. దీన్ని గ్లాసు రాడ్ పెట్టి తిప్పితే 900 గ్రాములు పెట్రోల్ వచ్చింది. 100 గ్రాముల యొక్క కర్బనం, 900 గ్రాముల కర్బనం ఎట్లా అయిందో రామరి పిల్లే మనకి చెప్పాలి. ఇట్లాంటిదే ఇంకో కథ చెప్తా. ఇట్లాంటిది సేమ్ టు సేమ్. పుట్టబర్తిలో సత్యసాయిబాబా ఉన్నాడు ఇది వరకు, ఇప్పుడు చచ్చిపోయాడు లేడు. ఆయన బతుకున్నప్పుడు కథ ప్రచారంలో ఉన్నది. ఆయన బెంగళూరు నుంచి బాగా ఖరీదైన కారులో పుట్టబర్తి వస్తూ వస్తూ రాత్రిపూట మధ్యలో పెట్రోల్ అయిపోతే డ్రైవరు ఆందోళన పడ్డాడు. ఈ రాత్రిపూట పెట్రోల్ అయిపోతే అయ్యగారు తిడతాడే ఉండని. కానీ వెనక సీట్లో కూర్చున్న అయ్యగారు తిట్టకుండా చిద్విలాసంగా నవ్వుతూ ఉన్నాడు. వీడికి అసలు అర్థమే కాల ఎందుకు నవ్వుతున్నాడు. బాబు బండికి పెట్రోల్ అయిపోయింది అన్నాడు సాయిబాబా. వాడికి తెలుసు, డ్రైవర్కి కూడా తెలుసు ఆ సంగతే. ఏం చేయాలో ఆలోచిస్తున్నావు కదా. అవును ఆలోచిస్తున్నాను స్వామి అన్నాడు. దగ్గరలో ఎక్కడన్నా బావో కుంటూ ఉంటే చూసి వెనక డిక్కీలో బిందె ఉంటుంది, నీళ్లు తీసుకురా అన్నాడు. ఇప్పుడేం అవసరమైంది దీనికి నీళ్ళతో? ఆయన అలానే చిరునవ్వు నవ్వుతూ కుడి చేయి చిటికి నీళ్ళు దాంట్లో పెట్టి తిప్పగానే బిందె మొత్తం పెట్రోల్ అయిపోయింది. దీన్ని బండికి పోసుకొని పుట్టబర్తి పోయినారు. ఇది కదా. మనం ఏం చేయొచ్చు? అర్జెంటుగా ఆయన బతుకున్నప్పుడు జన విజ్ఞాన వేదిక తరఫున మా లెటర్ హెడ్ మీద ఉత్తరం రాసినాం. చాలా గొప్ప పని స్వామి, ఇది మామూలు పని కాదు, తయారు అంటారు. ఉత్తరం రాసి మీరు రండి, మీరు ఏళ్ళు పెడితేనే పెట్రోల్ అవుతుందంటే సామాన్యమైన విషయం కాదు ఇది. అసలే అరబ్ దేశాల దగ్గర నుంచి పెట్రోల్ కొనుక్కోలేక వస్తున్నాం.
ఈ ట్రబుల్ అంటాడు కానీ వస్తే ఇరాన్ దగ్గర కొనుక్కుంటే మీ తోలు తీస్తానండి అడచేస్తామండి సావంతా నువ్వు వచ్చి వెళ్ళిపెడుతురా మొత్తం పెట్రోలే ఎంత హ్యాపీనో అని రాస్తే మాకు రిప్లై వచ్చింది ఏమనంటే సప్త సముద్రాల్ని పెట్రోల్ కింద మార్చేస్తాడు మా గురువు గారు ఏమనుకున్నావు అన్నాడు. మేమేం అనుకోలే మార్చమనే మేము అడుగుతుండేది. సప్త సముద్రాలంటే ఏందని అడిగాం. మళ్ళా పాల సముద్రం, మేగడ సముద్రం, పెరుగు సముద్రం, నెయ్యి సముద్రం లిస్ట్ అంతా చదివాడు. ఉప్పు సముద్రం చివర. మాకు తెలియగా ఒక్కటే సముద్రం ఉంది, అది ఉప్పు సముద్రం. నువ్వు పాల సముద్రం అంటున్నావు కదా, అది ఎక్కడుందో చెప్పు. నువ్వు ఏళ్ళు పెట్టి పెట్రోల్ కూడా చేయక్కర్లా, అది చెప్పు మాకు చాలు. దాంట్లోంచి పెరుగు సముద్రం, మేగడ సముద్రం, నెయ్యి సముద్రం మేమేం చేసుకుంటాం. విదేశాలు మొత్తానికి పాలు, మేగడ, నెయ్యి మేము ఎగుమతి చేసి సంపాదించుకుంటాం, అరబ్బోలు ఆయిల్ అమ్ముకున్నట్టుగా. అది చెప్పు స్వామిని అడిగినాం మేము. ఏమన్నాడంటే అదేం పెద్ద విషయం కాదు చెప్పడము, జనంలో పాపం పెరిగిపోయింది, అందుకని అన్ని సముద్రాలు మాయమై ఉప్పు సముద్రం మిగిలింది అన్నాడు. ఎవడన్నా బీచ్కి వెళ్తే సిగరెట్ తాగుతా సముద్రం విసిరేస్తే లోకమంతా కాలిపోదా అన్నాడు. ఓయమ్మ ఇంతలా ఆలోచన నాకు రాదు. సైన్సే అంతా చెప్పేదాడు, సైన్స్ చెప్పినట్టే ఉంటారు వీళ్ళందరూ, అది గమనించండి. అప్పటిదాకా నేనేమనుకున్నా, సముద్రాన్నంతా మారిస్తే ఇబ్బందిలే, శ్రీశైలం డ్యాములు ఏలు పెట్టిద్దాం, ఎంత డెడ్ స్టోరేజ్కి వెళ్ళినా ఇంకా కాసిన మిగిలే ఉంటాయడా, దీన్ని ఏలు పెట్టిస్తే బాగుంటుంది కదా అనుకున్నా నేను. ఇప్పుడు ఆడి సిగరెట్ విసిరేస్తే కాలపడద్దన్న నాకు అనుమానం వచ్చింది. నల్లమల అడుగునంతా కాలిపోద్దని. ఇంకా ఇది తగలబడితే ఏమన్నా ఉందే, ఇంక ఇది కాలబడితే ఇంక మనం చచ్చిపోతాం అన్యాయంగా, వర్షం చుక్కలేక. అందుకని నేనేం రాసినానంటే, మా ఊళ్ళో బావులు ఉన్నాయి, బావుల మీద మూతలు పెట్టుకున్నాము భద్రంగా, నిన్ను దించుద్దాం లోపలికి, ఏళ్ళు పెట్టి బయటికి రా, మూత పెట్టేస్తాము, తోడుకుంటాం. రామరిపల్లి కథ చెప్పండి. ఎందుకంటున్నానంటే 199 మంది ఏదో భగవంతుడు అంటున్నప్పుడు, ఏదో మతం అంటున్నప్పుడు, ఓ మతానికి ప్రతీకగా ఉన్న ఆ జుట్టు చెప్తే ఆయన భక్తులు జన్మలో ఉండి నీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. రీజన్ చూడకుండా ఈరోజు విద్యా విధానం నడుస్తుంది. రీజన్ చూడకుండా ఆలోచించి జనాన్ని 3 తయారు చేశారు, వాళ్ళందరినీ మనకు వెనక్కి వ్యతిరేకంగా తిప్పుతారు. అందుకని రామరిపల్లె గురించి చెప్పాను అనుకో, ఎవడు మాట్లాడు. కానీ విద్యార్థుల దగ్గర రామరిపల్లె గురించి చెప్పినా, సాయిబాబా గురించి చెప్పినా చెప్పే సూత్రము ఒక్కటే, ఏంటది? ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతమే. నువ్వు చదువుకున్న చదువుని అప్లై చేసి ఇక్కడ అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాం. నీకు ఇబ్బంది లేనిదే నువ్వు మాట్లాడాలి. గోదావరికి పుష్కరాలు జరిగినాయి తెలుసుగా. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చాలా శ్రద్ధతో చేయించారు. అంత శ్రద్ధతో ఎందుకు చేయించారు? ప్రజల మీద ప్రేమ ఎక్కువై ప్రజలకు పుణ్యం తెప్పించాలని కోరుకునైనా నిన్ను మునిగితే పాపాలన్నీ పోతాయని ప్రెస్సులో విపరీతంగా ప్రచారం చేయించి మునిగిచ్చినారు. పాపాలన్నీ పోతాయి, గోదావరి మురికి నీళ్ళు మునిగితే ఫ్రెష్గా మళ్ళా చేసుకోవచ్చు. ఈ లోపల బరువు ఎక్కువైందనుకో ఇంకో పుష్కరం వస్తుంది కృష్ణ, మళ్ళా చేసుకోవచ్చు. మళ్ళా బరువు అయిన తుంగభద్రకు వస్తుంది, పెన్నాకు వస్తుంది. పెన్నాలు నీళ్ళు రావడానికి అయినా వదిలితే కానీ రాదు పుష్కరం. దానికి ఎక్కడో చోట మునిగితే పోతూ ఉంటాయి పాపాలు. అది ఏదో పద్ధతిలో నీళ్ళలో బుడంగా మునిగితే పాపాలు పోతాయి అనేది కానీ జనానికి తెలిస్తే పాపాలు చేయడానికి ఎందుకు భయపడతారు? ఇక మునిగితే పోతాయి. అది నమ్మినోడు ఎక్కువ పాపాలు చేస్తారా, అది నమ్మనోడు ఎక్కువ చేస్తారు? చెప్పండి. మునిగితే పాపాలు పోతాయి నమ్మినోడు ఎక్కువ చేస్తారు, ఫ్రీగా చేస్తారు. ఇప్పుడు ఎదో పనులు చేస్తుంటే వాళ్ళందరూ బోల్డ్ అంతమంది, వాళ్ళందరూ దైవభక్తులే. ఆఫీసులో లంచం తీసుకున్నట్టు టేబుల్ మీద వెంకటేశ్వర బొమ్మ ఉంటుంది, లంచం తీసుకుంటాడు. దేవుడు అంటే భయమే లేదు వాడికి. వాడికి భయం సీసీ కెమెరా అంటే భయం, అది రికార్డు చేస్తాడు. సీసీ కెమెరాకి భయపడతారు కానీ వెంకటేశ్వరకి భయపడ్డాడు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో పద్ధతి ప్రకారం చాలా నీట్గా క్రమశిక్షణతో ప్రతి రిజిస్ట్రేషన్కి పైసలు తీసుకుంటారు. ప్రశాంతంగా ఉంటారు. బా ఏం ప్రశాంతం, మేకలతో పురుగులకు భద్రం. ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుందో అంత గీజ్ అనేది కట్టాలి, అంటే లంచం కట్టాలి. చాలా పద్ధతి, మెకానిజం భలే ఉంటుంది ఆడ. నాకు బాగా నచ్చిన డిపార్ట్మెంట్ అదే. ఎవడిని ఏం అడగక్కర్లా, అక్కడ ఉంటాడు ఒక బంటు ముద్రలు గుద్దేటాడు, వాడు మొత్తం సెటిలైజ్ చేస్తుంటాడు. ఎవడి పని వాడు క్రమశిక్షణతో చేసుకుంటాడు. వాడు ఎవడికి భయపడతాడు?
ఏసీబీ అంటే భయపడతారు. వెంకటేశ్వరకి భయపడతారా? అస్సలు లెక్కే చేయరు. అసలు భగవంతుని ఎవరు లెక్క చేయరు. అందుకనే పాపాలు ఎక్కువ ఎవరు చేస్తారంటే భగవంతుని లెక్క చేయనోడు, భగవంతుని తీవ్రంగా నమ్మినోడు పోయి మునగొచ్చుగా అయిపోతాయి పాపాలన్నీ. ఆ టైంలో మన ముఖ్యమంత్రి గారు జనమందరూ మునిగే దగ్గరికి వెళ్ళి ఆయన కూడా మునగడానికి వెళ్ళాడు. తొక్కిసలాట్లో 29 మంది మరణించారు. అప్పుడు అపోజిషన్ పార్టీలన్నీ చంద్రబాబు రాజీనామా చేయాలని గోల్ చేశారు. మీరెవరా బుద్ధి జ్ఞానం లేకుండా చంద్రబాబు రాజీనామా చేయమంటారు? మీకు ఇప్పుడు మాట్లాడితే రాజీనామేనా? ఏం లేవా ఉద్యమాలు మీకు? చంద్రబాబు చేసిన పని సరిగా అర్థం చేసుకోక మీరు రాజీనామా అంటున్నారు. మామూలుగా నదిలో మునిగితేనే పుష్కరం రోజున పుణ్యం వస్తుంది. అలాంటిది పుష్కరంలో చచ్చిపోతే డైరెక్ట్ స్వర్గానికి వెళ్తున్నాడు. 29 మందిని స్వర్గానికి పంపించిన మెచ్చుకోవాలన్నా రాజీనామా చేయమనాలన్నా? ఇప్పుడు నీ మీద కేసు పెట్టడానికి లేదు. నువ్వు తిట్టలేదుగా, నువ్వేం తిట్టలా ఆయన్ని, మెచ్చుకున్నావు. ఇప్పుడు ఈ మధ్య వాట్సాప్ మీద ఇంకా పెద్ద స్ట్రిక్చర్స్ వస్తాయి. మనల్ని ఏ పెడితే పెట్టలేరు, సెటైర్లు పెట్టాలి. పార్లమెంట్లో ఉన్నటువంటి 500 చిల్లర మంది చాలా పేదవారు అని మొదలెట్టాడు ఒకడు. చాలా పేదవారు, అందుకనే వాళ్ళకి 2 రూపాయలకి ఇడ్లీ ఇస్తారు. పేదోళ్ళు కదా, అందుకనే వాళ్ళకి ఛార్జీలు లేకుండా దేశమంతా తిరగనిస్తారు. అందుకే వాళ్ళకి మొబైల్ ఫోన్ సౌకర్యము నెలకు 20,000 ఇస్తారు. ఈ దిక్కుమాలిన జియో వాళ్ళకి 20,000. ఇది ట్రాయం. చాలా పేదవారు వాళ్ళు అని మొదలెడతారు. 30 ఏళ్ళు పనిచేస్తే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరు, పెన్షన్ ఇయ్యరు. వీడు 5 ఏళ్ళు పార్లమెంట్లో ఉన్నా అసెంబ్లీలో ఉన్నా పెన్షన్ ఇచ్చేస్తారు చచ్చేదాకా. ఎవరిదా డబ్బంతా? ఈ డబ్బంతా ఎవరిదండి అని అడుగుతాం మనం చాలా మర్యాదగా. అది కూడా మేమే సంపాదించినామండి, మీకోసం ఇచ్చినామంటాం. సెటైర్ వాడాలా. సెటైర్ వాడడం అనేది నేర్చుకోవాలి. మీరు మీ ఉపన్యాసాలు ఇవ్వడం ముందు నేర్చుకోండి. తర్వాత సెటైర్ని ఎఫెక్టివ్గా వాడటం ఎట్లా నేర్చుకోండి. అది రక్షిస్తుంది మనల్ని. జనం దగ్గరికి చాలా పవర్ఫుల్గా వెళ్తుంది. మామూలుగా చెప్తే వెళ్ళదు. లేదా ఇరుపు ఉండాలి. ఆ ఇరుపు ఉంటే వెళ్తుంది. అది మీరు ప్రాక్టీస్ చేయాలి. శిక్షణ ఇచ్చేది ఏమి లేదు, దాంట్లో ఏం కష్టమేం లేదు. వచ్చి మాట్లాడమంటమే. ఏం మాట్లాడాలంటారు? నీ బుద్ధి పుట్టింది మాట్లాడు. ముందు మాట్లాడటం మొదలుపెట్టు. అక్కడుండి మాట్లాడకూడదు, ఇక్కడ నిలబడి మాట్లాడాలి. అదే కండిషన్. మాట్లాడుతూ ఉంటే మాట్లాడడం వస్తుంది. తర్వాత కొంచెం విమర్శనాత్మకంగా చూసామంటే బాగా మాట్లాడడం వస్తుంది. మీరు మాట్లాడడం చేస్తేనే మాట్లాడడం వస్తుంది. మీరు ఉద్యమాల్లో లీడర్స్ కావాలనుకుంటున్నారు, నడిపేవాళ్ళ కింద మారాలనుకుంటున్నారు. నడిపేవాడికి మాట్లాడడం చేత కావాలి. యూనివర్సిటీల్లో జ్యోతిష్యం పెట్టారు. డిగ్రీలు ఉన్నాయి, దానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఉన్నాయి. దీన్ని పరీక్షించడానికి మనకున్న మెథడ్ ఏంది? పరీక్ష చేసి చూడాలి, అంతే కదా. నేను సంఘటన చెప్తా, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు మీకు చూపిస్తా. పరీక్ష చేసేది ఎలా అది మనకు తెలియాలా, పరీక్ష చేసే మెథడ్ తెలియాలి. నేను ఒకసారి విజయనగరంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. పూర్ణమోహన్ ఆయన పేరు, గుంటూరు, పెద్ద జ్యోతిష్ పండితుడు. ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, జ్యోతిషం శాస్త్రీయం, సైన్స్ అని ప్రూవ్ చేస్తే 6 కోట్ల డబ్బులు ఇప్పిస్తామని మీరు అన్నారా అని అడిగాడు. ఇప్పిస్తామని చెప్పాను. నా దగ్గర 6 కోట్లు కాదు కదా, 6 లక్షల గుళ్ళు. మరి ఎట్టి ఇప్పిస్తా? వేరే వాళ్ళది ఇప్పిస్తా అని చెప్పాను. జేమ్స్ ర్యాండీ అని ఒక అతను యుఎస్లో ఉంటాడు, అతను ప్రకటించినాడు 6 కోట్లు ఇస్తానని. అది ఇప్పిస్తా అన్న. ఇంకా ఏటీ కోవూర్ అని ఒక ఆయన ప్రొఫెసర్, సైకాలజీ ప్రొఫెసరు. ఈయన చాలా కాలం నాడు, 40-50 ఏళ్ళ నాడు శ్రీలంకలో కొలంబోలో స్టేట్ బ్యాంకులో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడు. అది ఇప్పుడు 20 లక్షలు అయింది. అది కూడా ఇట్టోళ్ళకి ఇస్తానన్నాడు ఆయన. మా జన విజ్ఞాన వేదికకి 2 లక్షలు ఇస్తాను ఆ తరఫున అన్న. మొత్తం 6,22,00,000 ఇస్తామని చెప్పాను. అయితే జ్యోతిషం శాస్త్రము లేదా సైన్స్ అని ప్రూవ్ చేయాలి అంటే మెథడాలజీ మనం రాసుకోవాలి కదా అన్నాం. రాసుకోవాలన్నాడు అతను కూడా. ఈ లోపల అర్ధగంటలు ఇతని స్నేహితుడు ఇంకొతను శశిమౌలి అని పాలకోలు నుంచి అతను ఫోన్ చేసి, మీరు ఇట్లా పందెం కాసినారంట కదంటే అవు కాసినా అన్న. మేమిద్దరం వస్తాం మీతో తెలుసుకోవడానికి అన్న. రావు తెలుసుకుందామన్నా. విజయవాడలో మేము గెలిచాం. కలిసినాక మేము పెట్టిన ప్రతిపాదన ఏంటంటే, ప్రూవ్ చేయటం అంటే ఏంది, ఇది మనకు తెలియాలి. ప్రూవ్ చేయటం అంటే ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే
ఆ స్టేట్మెంట్ ఒక పనికి సంబంధించింది అయితే ఆ పనిని తిరిగి చేసి చూపించటమే నిరూపించటం అంటే. మీకు అర్థమైందా? నిరూపణ అంటే డెఫినేషన్ చెప్తున్నా. ఒక పనిని నిరూపించటం అంటే తిరిగి చేసి చూపించటమే. నిప్పులో చేయబెడితే కాలుతుంది అని ఒక పని గురించి నేను చెప్పాను మీకు. నిరూపించను నువ్వు అడిగావు అంటే నేనేం చేయాలి? అప్పుడు మళ్ళా నిప్పులో చేయబెట్టి కాలిందో లేదో నీకు చూపించాలా. అడిగింది ఎవరు? ఈ అమ్మాయి అడిగితే ఈ అమ్మాయి చేయబెట్టాలా, ఆయన అడిగితే ఆయన చేయబెట్టాలి. నా చేయి నేను ఎందుకు పెట్టుకుంటా? నేను ఆల్రెడీ పెట్టినాక ఒకసారి నాకు కాలిందంటున్నాక ఇప్పుడు మీ చేతులు పెట్టి చూడాలి. ఎవడికి అనుమానం వస్తే అటు చేయబెట్టాలి. అంతేనా? నిరూపించడం అంటే అంతే. ప్రయోగం అంటే అదే అర్థం. చేసి చూపించటమే, తిరిగి చేసి చూపించటమే. ఇప్పుడు జ్యోతిష్యంలో ప్రయోగం అంటే ఏందని మాట్లాడుకున్నాం. మాకు రకరకాల శాస్త్రాలు ఉన్నాయండి అన్నారు. మీరు ఏ శాస్త్రం ప్రకారం జ్యోతిష్యం చెప్తారో మేము అడగమన్నాం. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాం. మేము లెక్కలు కూడా రకరకాలుగా వేసుకుంటామండి అన్నారు. నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో అన్నాం. ఇవన్నీ వేసుకొని మీరు ఏం చెప్తారో అని అడిగాం. ఒక మనిషి పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టిన ప్లేసు, ఆ మూడు చెప్తే మేము 65 అంశాలు చెప్తాము. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నారు. 65 మరి ఎక్కువగా ఉన్నాయా అన్నాం మేము. చివరికి 13కి దించాం మేము. ఏమేం చెప్తారంటే ఏమేమి ఇస్తాం మనము? తేదీ, సమయము, ప్లేస్, అంతే. ఇంకేమి ఇయ్యక్కర్లా. గ్రహగతులను బట్టి గ్రహాలన్నీ లెక్కలేసుకుని వాళ్ళు చెప్తారు జరిగినాయన్నీ, జరగబోయేవన్నీ. ఇది బాగుందే బాగాలేదా? జరగబోయే కూడా తెలిస్తే బాగానే ఉంటుంది కదా. మనం ఏం ఉద్యోగం వస్తుందో, ఎంత ఆదాయం వస్తుందో ముందే తెలిసి థ్రిల్ ఉంటుంది లైఫ్లో. అన్నీ ముందే తెలిస్తే ఏం థ్రిల్ ఉంటుంది కదా. అయినా కూడా చెప్తామన్నారు వాళ్ళు. జరగబోయే వాటిని పరీక్ష చేయాలంటే ఆ టైం దాకా ఆగాలి. కాబట్టి మేమేమన్నామంటే జరిగినవి చెప్పండి ముందన్నాం. జరిగిపోయినవి చూసుకోవడానికి వీలవుతుంది. 13 అంశాలు వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. జాగ్రత్తగా వినండి. ఆ లిస్టు మా అగ్రిమెంట్లో ఉంది. అది ఆడో మగో చెప్తాం, పెళ్ళి ఏందులో చెప్తాం, పెళ్ళాంతో కలిసి ఉన్నారో విడిపోయినారో చెప్తాం, రెండో పెళ్ళి ఏందో లేదో చెప్తాం, పిల్లలు ఎంతమంది, ఆడా మగ, వయస్సులు చెప్తాం, ఆస్తి ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, కారు ఉందా లేదా, ఏమేం ప్రమాదాలు జరిగినాయి, ప్రధానమైన ప్రమాదాలు అన్నీ 13 రాసుకున్నాం. మేమేం చెప్పామంటే మేము ఒక 19 పేర్లు ఇస్తాం. పేర్లు అంటే పేర్లు ఇయ్యం, వివరాలు ఇస్తాం. ఈ 19 మందికి మీరు రాసుకొని రండి ఈ 13 అంశాలు. మేము ఈ 13 అంశాలు యాక్చువల్గా ఏమున్నాయి మేము రాసుకొని వస్తాం విత్ ప్రూఫ్. ఫలానా రోజు పుట్టారంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తెస్తాం. మేము ప్రూఫ్తో మేము వస్తాం. ఇద్దరు టీవీ ముందు కూర్చుందాం. మేము నెంబర్ 1 అనేది బయటికి తీస్తాం, నువ్వు నెంబర్ 1 బయటికి తీ. మేము చదువుతాం, నువ్వు చదవాలి. రెండు ఒకటే ఉండాలా, తేడా ఉండకూడదు అన్నాం. 7 పేజీల అగ్రిమెంట్ రాసాం బాండ్ పేపర్ మీద. విషయాన్ని పరీక్ష చేసే మెథడ్ ఇది. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా చేయగలను ఛాలెంజ్. ఎవడైనా సరే ఈ కండిషన్స్లో జ్యోతిష్యం ప్రూవ్ చేయమని. ఏమి నేను ఓడిపోతే ఏం చేస్తానని చెప్పేమందంటూ మేము ఇంకా జన విజ్ఞానం మీదుగా సైన్స్ తొక్క తొండం ఏం లేదు. ఇంకా జ్యోతిష్యం ప్రచారం చేస్తాం ప్రపంచమంతా. నువ్వు ఓడిపోతే ఇంకెప్పుడు జ్యోతిష్యం మాట ఎత్తకూడదు. ముందు అర్జెంటుగా యూనివర్సిటీలో ఎత్తిపడేయాలి దాన్ని. వస్తాడా ఎవడొస్తున్నా రమ్మని పందానికి. ఎవడికి వినపడకుండా ఈ ఊళ్ళోకి వచ్చి భలే ఛాలెంజ్ చేస్తాను వస్తున్నావు. నా ఛాలెంజ్ ఓపెన్గానే ఉంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పెడతాం మేము. దగ్గరలో ప్రెస్ ముందు పెట్టబోతున్నాం. ఎవడైనా వచ్చి ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే ధైర్యాన్ని చెప్తున్నాం మనం అంటే జ్యోతిషం సూడో సైన్స్, సైన్స్ కాదు అది. సైన్స్ లాగా కనపడుతుంది కానీ సైన్స్ కాదు. ఇట్లాంటివి తెలుసుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే మనం మోసపోకుండా ఉంటాం. అందుకని తెలుసుకోవాలి. అందువల్ల మనం చెప్పేవి ఇతరుల యొక్క సోకాల్డ్ మనోభావాలు దెబ్బతినకుండా ఉండేవే ఎంపిక చేసుకోవాలి. అది టెక్నిక్ అంటే. పోయేటప్పుడు కర్నూలులో కేశికనలుడిన వినాయకుడి విగ్రహం ఉంది. పోయేటోడు వచ్చేటోళ్ళు చెప్పునిడి చెంపలిట్టు కొట్టుకొని పోతారు. దానివల్ల ఏమైనా లాభం ఉందా? దేవుడి ముందు నిలబడి చెంపలు కొట్టుకోవాల్సిన పని నీకేంది? అంతలో ఏదో పని ఏం చేసినావు నువ్వు? భస్మాసురుడు అనేవాడు తపస్సు చేశాడు వరాలు కావాలని. ఈశ్వరుడు వచ్చాడు. ఏం కావాలరా అన్నాడు. ఏమైనా ఇస్తావా అన్నాడు. ఏమైనా ఇస్తా ఏమనుకుంటున్నావు నన్ను అన్నాడు.
నేనేం అనుకోలేదులే, ఎవరిని ఎత్తుని చేయబెట్టినా భస్మయ్యేటువంటి వరం ఏమన్నాడు, ఇచ్చిన బాగున్నాడు. అంతే కదా సబ్జెక్టు. వాడు చుట్టూ చూస్తున్నాడు, మేక గొర్రె పంది దున్న ఏది లేదు చేయి పెట్టడానికి, నువ్వు అక్కడే మిగిలివన్నాడు. నేను నా ఎత్తుని చేయి పెడతావు అన్నాడు. పెట్టాలనే కదా అన్నాడు. నువ్వు ఇంటికి పోయి టెస్ట్ చేసుకోకూడదా అన్నాడు. అట్టట్లు కుదురుతుంది. ఇక్కడ నువ్వు వరం ఇచ్చినావు, పని చేస్తలే చూసుకోవాలా లేదా? చెప్పులు షాపుకి వెళ్ళి చెప్పులు కొనుక్కుంటే గూడలు బీకి ఉంగరాలు బీకి అక్కడే చూసుకుంటామా, ఇంటికి వచ్చి చూసుకుంటామా? నేను బోర్డు 200 ఖర్చు పెట్టే దగ్గర కూడా ఇంత జాగ్రత్తగా ఉంటాం. 4 ఏళ్ళు తపస్సు చేసినా ఒళ్ళంతా అట్టలు కట్టుకోపోయింది, మట్టి కొట్టుకొని నేను తమాషాగా ఉందే శివ అన్నాడు. ఇది శివుడికి అర్థమైంది. ఈ నా కొడుకు నెత్తని చేయి పెడతారు రాడు. చిక్కగడే పారిపోయినాడు. పారిపోతా అంటే ఇష్టమూర్తి ఎదురేయండు. ఎవరా తమ్ముడు అడగబోతున్నారు, నువ్వు కూడా పరిగెత్తరానే. నువ్వు పరిగెత్తా ఉన్నావు, నేను మామూలు పరిగెత్తే బ్యాచ్ కాదు నాది, ఎప్పుడు పండుకునే బ్యాచ్ నాది. ఆ పాల సంవత్సరంలో పాములు చుట్టేసుకొని పండుకుంటే ఇప్పుడు పొరపాటు లేచి వస్తే పరిగెత్తమంటే వరకు పరిగెత్తకపోతే ఎట్లా? నాకు ఇటు అలవాటు పరిగెత్తడం, నీకు అలవాటు లేదు, ఇబ్బంది పడితే వాడు వస్తున్నాడు. వాడెవడు రానే, వాడు వచ్చే మళ్ళీ చెప్తాను నువ్వు ముందు పరిగెత్తాను. నేను పరిగెత్తలేను అన్నాడు. ఆ కథ చెప్పు నాకు ముందు అన్నాడు. కథ అంతా తిరుగుతున్నావు, నేను పాల సంవత్సరంలో పండుకొని ఉన్నా అన్నాడు విష్ణుమూర్తి. అంతలో ఆ మాట అంటూనే, లేకపోతే ఏంటంటే నీకు ఆస్తులు ఏమన్నాయిరా, నాకు ఎన్ని గుళ్ళు ఉన్నాయి చూడు. ప్రశాంతంగా పండుకొని ఉంటే ఎవడన్నా వస్తే కంప్లైంట్ నా దగ్గరికి వస్తాడు, సీఎం దగ్గరికి పోయినట్టుగా. నువ్వేంది దేశాలు బట్టి తిరుగుతావు, నేను చూసుకుంటా ఆగు అన్నాడు. ఈ లోపల బస్పాసురుడు వచ్చాడు. అబ్బా ఇద్దరు దొరికిన చేయి పెట్టడానికి అనుకున్నాడు. ఇద్దరి మీద చేయి పెట్టొచ్చని. ఏం బస్పాసురా ఏంది కేసు అన్నాడు. మొత్తం చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు దొరికినారు, నేను ఎత్తని చేయి పెట్టి ఈ వరం పనిచేస్తలే చెక్ చేసుకోవాలా అన్నాడు. చాలా కరెక్ట్ చెప్పి నువ్వు రాన్నాడు విష్ణుమూర్తి. కరెక్ట్గా చెప్పేది ఏంది రా, చేయి పెడతానంటే వాడు అని గిల్లాడు వెనక నుంచి. ఊరుకోరా నేను చూసుకుంటా అన్నాడు. కరెక్ట్గా చెప్పినవే నువ్వు. వాడు కూడా ఆనందపడ్డాడు. ఎవరినైనా మెచ్చుకుంటే వాడికి ఆలోచన మానేస్తాడు, తెలుసుగా మీకు. ఆలోచన మానేసాడు. అబ్బా భలే మెచ్చుకున్నాడు విష్ణుమూర్తి అనుకున్నాడు. అరే నువ్వు 4 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తా ఉన్నావు, స్నానం లేదు, మంచి గాలికి తిరిగింది లేదు, ఒళ్ళంతా అట్టలు కట్టుకుని మట్టి పట్టలేదు రా. పట్టింది స్వామి, దురదలు పెడతా ఉన్నాయి అన్నాడు. మా శివుడు గారు ఎంతో ఒకవేళ శ్మశానాలు పెట్టి తిరిగేటోడని రోజు డైలీ స్నానం చేస్తున్నాడు, బాత్రూమ్ కూడా కట్టించుకున్నాడు. నువ్వు 4 ఏళ్ళు స్నానం చేయకుండా ఉంటే ఈ ఒంటితోనే ఈ అట్టబెట్టిన జుట్టుతోనే వచ్చి మా వంటితో చేయబెడతావు, సిగ్గుండదానే కానీ. అవు స్వామి ఎడ నీళ్ళుంటే చెప్పు స్నానం చేస్తా అన్నాడు. పట్టుకెళ్ళినారు స్నానం చేయడానికి వాగు దగ్గరికి. అరే కాళ్ళు రుద్దుకో అన్నాడు. రుద్దుకున్నాడు. తొడలు రుద్దుకున్నాడు. పొట్ట రుద్దుకోవా, ఎందుకు రుద్దుకోను, రుద్దుకున్నా అన్నాడు. మరి భుజాలు కూడా రుద్దుకున్నాడు. మెడకాయ రే ఎంత మట్టి పట్టింది స్వామి మెడలో, మెడ రుద్దుకున్నాడు. మరి ఆ అట్టగట్టింది రా, తలకాయ రుద్దుకోరానే. హౌ రుద్దుకుంటా అంతే వస్తున్నాడు. రాముడి దగ్గరకు బేపనే వచ్చాడు, నా కొడుకు చచ్చిపోయిండని. అంటే ఆసుపత్రికి పట్టుకెళ్ళాలా, నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అనాలి కదా. అనలే. నీ కొడుకు చచ్చిపోయాడా అన్నాడు. అవు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు నీ కొడుకు? రామరాజ్యంలో బేపనాయన కొడుకు చచ్చిపోయేది ఏంది అని నిలదీసినాడు వాడు. పోయమ్మ పెద్ద కథ అయ్యేటట్టుందని అందరు గురువులందరినీ పిలిచాడు. వీడెవడో కొడుకు చచ్చిపోయినట్టు చూడండి అని గురువులందరూ మీటింగ్ వేసుకొని, రామరాజ్యంలో బేపనాయన చచ్చిపోతున్నట్టు అనర్థం జరుగుతూ ఉంది దేశంలో అనేటు చూసి, మరి ఆ అడవిలో చెట్ల కింద శంభుకుడు అనేటువంటి తపస్సు చేస్తున్నాడు, వేదాలు చదువుతున్నాడు, అందుకని బేపనాయ కొడుకు చచ్చిపోయాడు అని చెప్పారు వీళ్ళు. మరి ఏం చేయాలన్నాడు రాముడు. ఏమి చేసేది ఎందుకు స్వామి, మాట మంత్రి లేకుండా పట్టెక్కినాడు మెరక నరకాలన్నాడు. బయలుదేరాడు రాముడు గురువులందరినీ ఎంట పెట్టుకొని. ఈ కొడుకు చచ్చిపోయినాడు కూడా బయలుదేరాడు. ఎటు పని లేదుగా, కొడుకు చచ్చిపోయిన అక్కడికి ఇలాంటి బయలుదేరినవాడు కూడా. శంభుగుడు తపస్సు చేస్తున్నాడు, శూద్రుడు అతను, అంటే మన కేటగిరీ. టక్కన కత్తితో నరికేసినాడు. ఇట్లాంటి పని ఎవడన్నా చేస్తే ఇప్పుడు ఏం చేస్తారు? భార్య మీద అనుమానం వస్తే నిప్పుల్లో చూసేసినాడు సారు, తెలుసుగా. పవిత్రతను నువ్వు టెస్ట్ చేసుకొని, ఆ మహాతల్లి కాబట్టి నిప్పుల్లోకి వెళ్ళిన వల్ల బయటకు వచ్చింది కథ కాబట్టి. బయటకు వచ్చినా ఊరుకోవాలిగా. ఊరుకున్నాడా మన స్వామి? మళ్ళీ అయోధ్య పోయినాక ఏం చేసినాడు? వాడెవడు ఫుల్ తాగి సాగలు తిప్పని డైలాగులు కొడితే చెప్పా పెట్టుకుని అడవికి పంపించినాడు భార్యని. గర్భిణీగా ఉన్నప్పుడు భార్యని వదిలేసి అడవిలో పంపిస్తే గృహహింస చట్టం కింద ఎన్నాళ్ళు లోపల నిలుగుతారు? చాలా గొప్పవాడు రావడానికి స్టార్ట్ అవుతాడు. నేనైతే ఎంత గొప్పవాడంటే భార్య మీద అనుమానం వస్తే టెస్ట్ చేసుకున్నాడా, టెస్ట్ చేసుకునే మెకానిజం తెలుసు ఆయనకి. అందుకని నిప్పుల్లోకి బొమ్మనుడు మనకు తెలియదు ఆ మెకానిజం. అందుకని పుట్టిక్కిన చంపుతాం భార్యల్ని.
చంపకూడదు, అటు నిప్పుల్లో పెట్టాలా అని చెప్తాను నేనైతే. ఏమనుకుంటారు అనుకోమను, చెప్పే తీరును మార్చాలంతే. ఇట్లాంటివి మనం కొన్ని స్టాక్ తయారు చేసి పెట్టుకోవాలి. మీ నోట్స్లో రాసి పెట్టుకోండి. సూడో సైన్స్ ఉండేవి. మా కడప జిల్లాలో ఒకసారి జరిగిన సంఘటన, నేను ఋషికేశ్లో తపస్సు చేసిన, గొప్ప గొప్ప మంత్రాలు నేర్చుకున్నా, నా మంత్రం ప్రభావంతో బంగారాన్ని డబుల్ చేస్తా అన్నాడు. మీ ఇంట్లో బంగారం అంతా గొయ్యి తీసి పాతిపెట్టండి, నేను మంత్రం వేసేస్తే తెల్లారా 2 రెట్లు అయింది అన్నాడు. అవుతుందా? బంగారం డబుల్ అవుతుందా? మా పిల్లోడు అడిగాడు, ఇంత దూరం వచ్చి మా ఇంట్లో బంగారం డబుల్ చేసే పని ఏంది, నీ చేతికి ఉంగరం ఉంది కదా, బంగారం ఉందే కదా అన్నాడు. బంగారం ఉందే అన్నాడు. అది మీ ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టి రేపటికి 2, ఎల్లుండికి 4, ఆవులుండికి 8 అటు చేసుకుంటూ 1 ఏడాది పాటు బండ్లు ఉంగరాలు అవుతాయి కదా అన్నాడు. ఈ పిల్లోడు అడిగింది కరెక్టేనా? పిల్లలకి ఇంకా తెలివి ఉంది. మన విద్యాలయాల్లో తెలివి లేకుండా చేస్తున్నాం. చాలా సహజంగా పిల్లలకి తెలివి ఉంటుంది, పెద్దయినాక తెలివి పోతుంది. ఎందుకు పోతుంది? తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగాను, విద్యాలయాలు ఇంకా జాగ్రత్తగాను తెలివి లేకుండా చేస్తారు. ప్రశ్నించడాన్ని రద్దు చేస్తారు. ప్రశ్నించడం రద్దు చేస్తే నాశనం అయిపోతాం. కాబట్టి మనం నేర్పాల్సింది తిరిగి మళ్ళీ ప్రశ్నించడం నేర్పడమే. ఇప్పుడు దీని అనుకుంటే తిరిగి చెప్తాం మీకు. ఇట్లాంటి సంఘటనలు చాలా మనం చెప్పుకోవచ్చు. సూడో సైన్స్ అనబడే సంఘటనలు మీరు వాట్సాప్ తెరిస్తే కొన్ని పోస్టింగ్లు పుంఖానుపుంఖం వస్తూ ఉంటాయి. సూర్యుడిలో ఓం అని శబ్దం వినపడుతుంది అంటాడు ఒకడు. నీకెట్టని పడిందిరా సూర్యుడి దగ్గర వచ్చే శబ్దం? అంత దూరం నేను దూరం సౌండ్ ట్రావెల్ చేస్తా, అసలు కాంతి ప్రయాణం చేస్తా కదా, సౌండ్ ఇంత దూరం వస్తుందా? నీకు వినపడదు అంటాడు. అట్లా ఈ రోజున చదువుకున్న వాళ్ళని దారి తప్పించడానికి కొన్ని వేల మంది నిత్యము పనిచేస్తూ ఉన్నారు. ముందు టీచర్లను పట్టుకోండి. కొంతమంది కాబట్టి అందరిని గెలిపితే 100-200 అవుతారు. ప్రతి ఊళ్ళో ఈ టీచర్లతో నెలకొకసారి కలవండి. మంచి టీచర్లు వీళ్ళు. వీళ్ళ చిన్న కోరిక కోరండి, ఏమంటే మీరు రెగ్యులర్గా బడికి పోయేటోళ్ళే, మీ గురించి మాకేమీ సమస్య లేదు. క్లాస్ రూమ్లో ఉన్న 45 నిమిషాల్లో ఒక 5 నిమిషాలు పాఠం కాకుండా పిల్లలకి పనికొచ్చే మాట్లాడండి. అంటే సైన్స్ గురించి, లేదా సూడో సైన్సు, దేశభక్తుల జీవిత చరిత్రలు, భగత్ సింగ్ గురించో, చెగువేరనో ఇట్లాంటి జీవిత చరిత్రలు, సైంటిస్టుల జీవిత చరిత్రలు, సైన్స్ సంబంధించిన విషయాలు, ప్రశ్నించేవి రకరకాల ప్రశ్నలు. ఈ ప్యాకేజీ మా దగ్గర తయారు చేసిన ప్యాకేజీ 35 పేజీలు ఉంది. ఈ 5 నిమిషాల్లో ఏమేం చెప్పచ్చు అనేది కానీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఈ టీచర్లతో ఇంటరాక్ట్ కాండి. ఈ టీచర్లే రేపు పొద్దున మనకి ఉపయోగపడేది. వాళ్ళు చేసిన తప్పు మనం చేయక్కర్లా. వాళ్ళు ఏం చేసినారంటే భావజాలు నిర్మించడానికి సొంతంగా స్కూళ్ళు పెట్టి ఖర్చు పెట్టుకున్నారు. మనం సొంతంగా స్కూళ్ళు పెట్టొద్దు, ఉన్న స్కూల్ని వాడుకుందాం, ఖర్చు లేకుండా పని అవుతుంది. మంచి టీచర్లని ఒక్క స్కూల్లో 10 మంది టీచర్లు ఉన్న చోట ఒక్క టీచర్ను పట్టుకున్నా సరే వారంలో 25 సార్లు పిల్లలతో మాట్లాడతాడో 25 సార్లు. ఆ ఒక్క టీచర్కి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే రెగ్యులర్గా బడికి వెళ్ళేవాడై ఉండాలి, పిల్లలంటే ప్రేమ ఉండేవాడు కావాలి. ఇవి రెండును కనిపెట్టడం తేలికే. మంచి టీచర్లు ఎవరి మండలంలో అంటే ప్రతి ఎంఈఓకి తెలుసు మంచి టీచర్లు అనేటోళ్ళు. 3వ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక్క టీచర్ ఇలాంటి పని చేసినప్పుడు మిగతా 9 మంది వెనక్కి లాగుతూ ఉంటారు. అది మన సహజ స్వభావం, ఎండ్రకాయ స్వభావం అంటారు దాన్ని. ఒక బొట్లో ఎండ్రకాయలు వేస్తే పైకెక్కి ఎండ్రకాయని మిగతా వెనక్కి బీగుతూ ఉంటాయి. ఈ స్వభావం ఉంటుంది. ఎవడైనా సరే వెనక్కి బీగితే ఈ టీచర్ ఏం చెప్పాలంటే, నేను క్లాస్ రూమ్లో 5 నిమిషాలు చెప్పేదే, నువ్వు కూడా చెప్తే చెప్పు, లేకపోతే నోరు మూసుకు రాకు అనే ముండోడు కావాలా. ఈ ముండోళ్ళు మనకు దొరుకుతారు. ఈ ముండోళ్ళని కానీ సంపాదించి స్కూల్కి ఒకరిని తయారు చేస్తే, ఇక్కడ మన అడ్వాంటేజ్ చెప్తున్నా, సెంటర్లో కస్తూరి రంగన్ కొత్త విద్యా విధానం పెట్టినా, స్టేట్ గవర్నమెంట్ సహకరించకపోయినా, డిఈఓ ఎంఈఓ సహకరించకపోయినా, క్లాస్ రూమ్లో టీచరే ఫైనలో. వీడేం చెప్తే అది అక్కడ అమలు జరుగుతుంది. ఈజ్ ఫైనల్. టీచర్ని పట్టుకుంటున్నాను నేను, మిగతా తోలిపోవద్దు.
ఇప్పుడు మనకు అంతకంటే ఆధారం లేదు. మీరు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మోడీని ఓడించలేరు, నేను ముందే చెప్తున్నా. ఒక 10 ఏళ్ళు మనం కానీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే ఈ టీచర్ల సంఖ్యను పెంచామంటే 10 ఏళ్ళకి పిల్లలందరూ మనలాగా పెద్దోళ్ళు అవుతారో వాడి సంగతి వాళ్ళు చూసుకుంటారు. నీకు ఏం కష్టం లేకుండా అయ్యే పని ఇది. దీనికి ఎంత కష్టం మనకి చెప్పండి. మీరు మొబైల్ ఫోన్ తెరవాలి, మీ లిస్టులోంచి మనకు పనికొచ్చే వాళ్ళు లిస్ట్ వేయాలి, టీచర్లు లిస్ట్ వేయాలి, అది మొత్తం కలెక్ట్ చేసి వాళ్ళ మీద ఆధారపడి మనం పని చేయాలి. దమ్మిడి ఖర్చు లేని పని నేను చెప్తున్నా. ఈ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా టీచర్లు కాకుండా, దీనికి ఏం చేస్తారంటే నెలకొకసారి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కరెంట్ ఇష్యూ ఏది ఉంటే దాని మీద చర్చ పెట్టించండి. ప్రతిరోజు కొత్త సమస్య వస్తూనే ఉంటుంది సమాజంలో. అట్లాంటి ఒక ఇష్యూని జనమందరూ మాట్లాడుకునే ఇష్యూ మీద చర్చ పెట్టండి. ఎవరు వినేది ఎవరు? ఏదో స్కూల్లో ఖర్చు లేనటువంటి ఏరియాలో కూర్చుంటాం, నెలకి ఒక ఫిక్స్డ్ డే వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మెసేజ్లు ఫోన్లు చేసి చెప్తాం. ఇప్పుడు ఫోన్లు ఫ్రీ, జియో వాడు ఎందుకు ఇచ్చాడు ఫ్రీగా నీకు? వాడి పర్పస్ వేరే. వీళ్ళకి ఉద్యమాలు చేయకుండా ఎప్పుడు ఫోన్లు చూసుకుంటూ గడిపి అదానీ జోలి అంబానీ జోలి రాకుండా అది. మనం ఏం చేసుకోవాలి? దాన్ని ఇదే ఫోన్ వాడుకొని మనం మెసేజ్లు ఇచ్చుకొని ఫోన్లు చేసుకొని జనాన్ని పిలుచుకొచ్చి వాడిని గాజేయంరా చెప్పాలి. ఎవడి పర్పస్ వాడుకుంటుంది, వాడి పర్పస్ అది, మన పర్పస్ అది. వాడి ఫోనే వాడుకుంటాం. లేకపోతే కృష్ణా గోదావరి బేసిన్లో ఎంత గ్యాస్ పట్టుకెళ్తున్నాడు పైసా ఇవ్వకుండా మనకి. క్వశ్చన్ చేయటం నేర్పించండి చాలు పిల్లలకి. విద్యా విధానంలో పనిచేయరు, మీకు ముందే చెప్తున్నా. టీచర్ని పట్టుకుంటే ఆ టీచర్ చేస్తాడు, వాడు ఒక్కడు చేస్తే చాలా ఆ స్కూల్లో నిత్యం దాని గురించి చర్చ జరుగుతుంది. ఆ మెథడాలజీ మనం నేర్చుకోవాలి. ఏం చెప్పాలి ఆ టీచర్లకి అనేదాన్ని దాదాపు 50 రకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఒక కథ ద్వారా చెప్పొచ్చు, ఒక ఎనక్డోట్ చెప్పొచ్చు, ఓ ప్రశ్న ఇవ్వచ్చు. ఎక్స్కర్షన్కి పట్టుకెళ్ళాలి. ఓ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాం, 10 మంది పిల్లల్ని స్టేజ్ దగ్గరికి రమ్మన్నా, మిమ్మల్ని హైదరాబాద్ ఎక్స్కర్షన్ పట్టుకెళ్తా అన్న. ఓ ఆనందంగా చప్పట్లు పెట్టారు. మీ అందరికి హైదరాబాద్ అంతా తిప్పి చూపించినాక సాయంత్రం ఇమిలిబీన్ బస్ స్టాండ్కి పట్టుకొచ్చి మిమ్మల్ని అక్కడే వదిలేసి నేను కడప వెళ్ళిపోతా, మీరు ఏం చేస్తారా అన్న. చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఓర్మని ఏడ్చినారు ప్రైవేట్ స్కూల్ పిల్లలు. వాళ్ళకి ఎప్పుడు చదవడమే నేర్పించారు కానీ ఇట్లా హైదరాబాద్ పట్టుకెళ్ళి వదిలేస్తే ఏం చేయాలో నేర్పిస్తలా. అక్కడ చేసేట సార్ సాయంత్రం 5 అయితే మా అమ్మ నాయన వాళ్ళు భయపడతారు, నువ్వు హైదరాబాద్ వెంట రావాలా అన్నారు. ఓ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళా, ఇదే క్వశ్చన్ ఇచ్చా. అక్కడ రెస్పాన్స్ ఏంటంటే ఒక్కడు కూడా ఆడవాల. నేను చెప్తా సార్ అన్నాడు పిల్లోడు. చెప్పరా అన్న. దొంగరేలు ఎక్కువస్తా సార్ అన్నాడు. ఇంకొకడు లారీ ఎక్కువస్తా సార్ అన్నాడు. మరొకడు ఎటు ఆర్టీసీ బస్ స్టాండ్ వదిలేవు కదా సార్, పైనకి పండుకుంటా అన్నాడు. ఇంకోటి సీట్ల కింద దాక్కుంటా అన్నాడు. లారీ ఎక్కువ వస్తానని అడిగా. డబ్బులు అడుగుతాడు కదరా అన్న. ఆవు లేవు సార్ నా దగ్గర అన్నాడు. మరి బతిమలు అడుగుకుంటా అన్నాడు. వాడు దించేస్తే ఏం చేస్తావు అన్న. దించేస్తే ఏం చేస్తాం సార్, ఇంకో లారీ ఎక్కుతా అన్నాడు. దీన్ని అడుగు తినే వాళ్ళు ఫిలాసఫీ అంటారు. దీన్ని అడుగు తినేటోడు వస్తాడు, డబ్బులు అడుగుతాడు, నువ్వు ఇయ్యవు, ఏం చేస్తున్నాడు, తిడతాడు నిన్ను. ఇంకొకరిని అడుక్కుంటాడు, వాడు ఇయ్యడు, ఇంకొకరిని అడుక్కుంటాడు, వాడు పని అది. మరి ఆకలి అవుతుంది కదా, ఏం చేస్తావురా అన్న. ఏదైనా హోటల్లోకి పోతా సార్ అన్నాడు. పోతే డబ్బులు లేవు కదా అన్న. క్లీనర్గా పని చేస్తా, సప్లయర్గా చేస్తా, తింటా, మళ్ళీ ఇంకో లారీ ఎక్కుతా అన్నాడు. వాడు ఎటో 5-6 కిలోమీటర్లు అయినా మళ్ళీ దించుతాడు, మళ్ళీ ఇంకో చోట అటు ఇల్లు వచ్చేదా కిట్టే చేస్తా అన్నాడు. ఇప్పుడు అడుక్కోవడం తప్పు కదరా అన్న. వాడు ఏం చెప్పాడు చూడండి. భలే చెప్పిన వాళ్ళు సార్, అడుక్కోవడం తప్పని. దేశాలకి దేశాలు అడుగు తింటా ఉన్నాయి, నేను అడుగు తింటే తప్ప. వాడి నాలెడ్జ్ ఎంత ఉందో చూడు. దేశాలకి దేశాలు అడుగు తింటా ఉంటే నేను అడుగు తింటే ఏం తప్ప అన్నాడు. మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎంత లేదని ఈ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు దిగువ మధ్య తరగతి పేదల పిల్లలు. అలా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎగువ మధ్య తరగతి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా పబ్లిక్ స్కూల్ లాంటి వాడికి వెళ్తే బాగా బలిసిన వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఈ దేశాన్ని నడిపించేది ఎవడంటే ఇట్టడి జ్ఞానం ఉన్నవాడే. ఒకసారి ఇంట్లో పారిపోయి ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ డుమ్మావాడు తిరుపతి వెళ్ళాడు 200 పట్టుకొని. అయిపోయేదాకా తిన్నాడు. తర్వాత హోటల్లో సప్లయర్ క్లీనర్ 2 నెలలు గడిపాడు. చివరికి ఆయన పట్టుకొని ఇంటికి తెచ్చారు. ఆ ఊరు మేము క్యాంప్ పెట్టడానికి వెళ్ళాం, మెడికల్ క్యాంప్. ఈ పిల్లోని నాకు పట్టించి సారేడు పారిపోయినాడు సార్, ఇట్లా 200 పట్టుకెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు. వీడు ఇంక ఇంటర్మీడియట్ చదవడు,
నీ దగ్గర పెట్టుకుని వైద్యం నేర్పిస్తాను నాకు అప్పచెప్పాడు. 4 ఏళ్ళు వైద్యం నేర్పించిన తర్వాత వాడు ఏమి నేర్చుకుని వచ్చాడు తెలుసా? ఈ 2 నెలల్లో అదే మిమ్మల్ని నేర్చుకోమని అడుగుతుండేది. మాట్లాడడం నేర్చుకున్నాడు తిరుపతిలో, మానవ సంబంధాలు నేర్చుకున్నాడు, జన్మతో మెలగడం ఎట్టో నేర్చుకున్నాడు. వాడి దగ్గర ఆ ప్రత్యేకమైన విద్య ఉన్నది నేను గమనించి వాడిని నేను మా హాస్పిటల్లో పిఆర్ఓ కింద పెట్టా. ఏంటంటే పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, పెద్ద పేరు ఇచ్చాడికి. వాడు చదివింది ఏంటి? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ కాలే. వాడి జీతం ఎంత తెలుసు ఆ టైంలో? ఇప్పటికి 15 ఏళ్ళ నాటి సంగతి చెప్తున్నా. నా సీనియర్ స్టాఫ్కి 5,000 ఇచ్చేవాడిని అప్పుడు, వీడికి 15,000 ఇచ్చా. 15,000 సంపాదించేవాడికి ఎట్లా మారాడు? ఏమి నేర్చుకునేందుకు మారాడు? చదువు వచ్చినందుక? జనంతో మాట్లాడడం చేతనైనందుకు. అందుకనే మాట్లాడడం నేర్చుకోవాలి. మీరు ఉద్యమాలు ఎదగాలన్నా జీవితంలో ఎదగాలన్నా ముందు మాట్లాడటం నేర్చుకోవాలి.